ఉన్నది అనుగ వరుస ముడిసనే అనుగ పంటలు వండుతున్నాయి. పల్లా కింద ఎత్తినాడు యాదవరాజు 8 వందనాలు 10 వందనాలు. ఇంకా మైకేది అమ్మ గసన బోనాలు చంద్రహారాలు చంద్రహారాలు అది మగదేవి అమ్మవారి ఎల్లమ్మకు లగ్గం ఒక్కటయింది నాగవెల్లి కాలేదు. మంత్రానికని వెళ్ళిపోయి మునిరాజు మరణించిపోయినప్పుడు రేణుక ఎల్లమ్మ సచ్చాను 4 కొడుకులు కారువిల్లగన్నది. అయ్యయ్యో భగవంతా ఏనుగంత తండ్రి చచ్చినా ఏకుల గుళ్ళంత తల్లి ఉండాలి. ఏడిల్లు పుచ్చబడుకొచ్చి సాత్తదంట. రాజ్యం లేదు, దొంగలి కొడుకులకు దొరతనం లేదు. పిల్లలకి మీ అమ్మగన్నది సాలోని కొయ్యకి మీ అమ్మగన్నది పొయ్యేటి దండుకు పోగా గిద్దలకు మీ అమ్మగన్నది. ఒకరు చిన్న వేసిండు మగాలి గుంజిండు రావుడు. తండ్రి పేరు తెలిసినట్టు ఇదే పండుగ గుట్టలతో మీ తల పని దగ్గర కూడా తల్లడు. చిన్న వేసుకొని వస్తుంటే 7 మంది కొల్ల బాబలు నెత్తి మీద సల్లబాడలు ఎత్తుకొని పోతున్నారు. రాయి తీసుకొని కుండ కొట్టినప్పుడు ఈ మల్లి చెట్టు రాజులు అన్న మాటలు గొల్ల బాబలు అంటున్నారు. కుండ మేడకు చేసుకునే పిల్లలేమో చెవు చూస్తారంట. ఎల్లమ్మ కన్నవార చూసున్నది. అమ్మవారు రేణుక ఎల్లమ్మ నా కొడుకు రామ పరశురాముడు వాళ్ళకి వెళ్ళిపోయి నీ వస్తున్నానని చెప్పి రేణుక ఎల్లమ్మ కైవర్తి పంచమంగళవారు తీసుకొని వెచ్చవుడు పచ్చవుడు 8 తీసాను అన్నదే. అమ్మవారు
పాడిన వల్ల ముఖం సిన్నమైంది రామ పరిశరామ పాడేవారు నిన్ను పెట్టిన రామ ఓ రామ ఎంత బాధ పాలివాడు కొట్టలేడు భగవాడు కొట్టలేడు తిండు కొట్టలేడు దుష్వాడు కొట్టలేడు నన్ను ఎంటి బిడ్డి తన్నము ఏమంటవా ఇల్లు పండిలు ఏడు గోళాలు వేసిన మందికి జరుగులు పోసినవా నన్ను తడిపిని స్థానమాడి కంచాన అన్నం నేను మంచాన వండమంటవా అయ్యయ్యో దేవి ఎల్లమ్మ పెట్టిన తిరువాయే చిన్నంత పరిగతాయే అమ్మ వస్తుంటే గంగ లోపల తానమాడి వచ్చిన హనుమల్ల గుళ్ళ కాడ పోతి వేసి వచ్చిన ఇంట ఊరేనుకో ఎదురు అని పెళ్ళ లోపల ముగ్గురు పంతులు మూడు సీతా పద్యాలు ఎప్పిరి పాఠము నాకు అర్థము తెలవక విరుతులైపోతే పంచదేవత ఎల్లమ్మ మానాడు ముగ్గురు బ్రాహ్మణులు కలిసి మూర్తిల పద్యాలు నేర్పిన రామ పరిశరామ ముద్దులు లేరుగా పూతలు కానీ చదువులు లేరుగా సరస్వతి దేవి కలిసి రామ పరిశరామ పడవల మడవరా రామ చిన్నవాళ్ళు నా చెల్లె చిన్నవాళ్ళు పెదవిదార్త పుదవిదార్తది కడుపదార్త కళ్యోగపదార్తది నా తమ్ముళ్లకు తెలుసునో తెలియకపోవునో మట్టేరు మావురం మీద నువ్వు కూర్చోవాలి కాపులు కలగాలి కలిమే తెరువు దేశపు దేశ పాలికులు రావాలి